శ్రీయోస్ట్రాలజీ ఈరోజు మేషరాశి నుండి మీనరాశి వరకు మీకు సంపూర్ణంగా ఫలితాలు వివరించబడను. ఈరోజు తిథి చతుర్దశి, అలాగే సాయంత్రం పౌర్ణమి ఉంటుంది. ఈరోజు నక్షత్ర పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు ఈ మేషరాశి వారికి సంపూర్ణ బలం కలిగిన చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల డబ్బులు పరమైన ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడతాయి. అలాగే ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో కలతలు ఉన్నా అది మీకు పెద్దవాళ్ళతో పరిష్కారం ద్వారా మీకు అనుకూలం అవుతుంది. భార్యాభర్తలు ఐకమత్యం అవుతారు. రెండవది, వ్యాపార రంగంలో అభివృద్ధి కనబడుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే వృషభ రాశి వారికి జన్మరంలో జరుగుతున్న కుజుడు యొక్క పరిస్థితిని బట్టి ఆరోగ్యంలో కొంచెం అధికంగా ఇబ్బందులు కలిగిస్తాయి. మనసులో కూడా అనేక కోరికలు, విజయ అవకాశాలు నడిపించాలని ప్రయత్నిస్తుంటారు. కానీ డబ్బుల పరమైన విషయాల్లోనే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. చంద్రుడు శుక్ర నక్షత్రంగా ఉండి 8వ స్థానంలో ఉండేటప్పుడు చంద్రాష్టమ దోషం అనేది చెప్పబడుతుంది. దీనివల్ల మనం ఆలోచించి ఏ కార్యక్రమాలు ఎదుటి వాళ్ళతో కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఉద్యోగపరమైన విషయాల్లో ఎదుటి వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగించే కొన్ని సన్నివేశాలు పైకి మనం దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి డబ్బుల పరమైన విషయాల్లో ఇబ్బందికరం ఉంటుంది. మిథున రాశి వారికి ప్రత్యేకించి మనకు ఇప్పుడున్న గ్రహాలను బట్టి పాత బకాయిలని తీర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న మానసిక ఒత్తిడి, జరిగిపోతున్న కొన్ని సంఘటనలని సరి చేసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నించాలి. అనేక విషయాల్లో మీకు మార్గదర్శకంగా ఉన్న పెద్దవాళ్ళ సహాయంతో ఈరోజు మీరు అనేక పరిస్థితుల నుంచి అధిగమించడానికి అవకాశం. అలాగే ఎక్కువగా అప్పుల పరంగా విషయాల్లో మీరే అప్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే పాత బకాయిలన్నా తీర్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో విజయం బలంగా ఉంటుంది. అనేక విషయాల్లో కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా చాలా మెరుగైన ఫలితంలో ఉంటారు. అలాగే మీ యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి అవకాశం ఉంది. కర్కట రాశి వారికి గ్రహాల్లో అనుకూలంగానే ఉన్నది, సంపూర్ణంగా ఉన్నారు. సంతోషకరంగా ముందుకెళ్ళాలి. అందరి మన్ననలు పొంది జీవితంలో ముందడుగు వేస్తూ అనేక విషయాలు కలిసి వచ్చినట్లు కనబడుతున్నది. కుటుంబ సంతోషం మీకు సంతోషం కలిగిస్తుంది. అలాగే పాత చిన్ననాటి స్నేహితులతో కలుసుకొని సంతోషంగా గడుపుతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. ఉద్యోగపరమైన విషయాల్లో అధిగమించి సంతోషంగా అడుగులు వేస్తారు. అలాగే మీరు వ్యాపార రంగంలో కూడా మీకు ఈరోజు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి దశమ లాభస్థానాలు బలమైన స్థానాల్లో ఉండడం వల్ల మీరు ప్రత్యేకించి కొద్దిగా ఎదుటివారి దగ్గర కొన్ని సమస్యలని మీరు ముందడుగు వేసి ప్రయత్నాలు చేయకండి. మన కుటుంబ సభ్యులు కానీ, మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు కానీ అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగం, పెట్టుబడుల విషయాల్లో కొంచెం నెమ్మదిగా చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే ఉద్యోగ రీతిగా ఉన్న సమస్యలని కూడా అధిగమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు మీ మనసులో ఉన్న పాత ఇబ్బందుల వల్ల మీరు గందరగోళంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. అలాగే కన్యా రాశి వారికి కేంద్ర గ్రహాలు, భాగ్య గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు వాళ్ళకు ప్రశాంత వాతావరణం ఉంటుంది. శుక్ర నక్షత్రం వల్ల ఏదో ఒక సంతోషకరమైన శుభవార్తలతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటుంది. కొత్త వాహనాలు, కొత్త ఇంటి కలలు నెరవేర్చుకునేదానికి ఈరోజు ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మంచి పదవిని అలంకరించే అవకాశాలు ఉంటుంది. సామాజిక సేవల్లో పాల్గొని దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు చేయడం వల్ల కన్యా రాశి
వారికి మెరుగైన ఫలితం ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి కేంద్ర గ్రహాలు మెరుగైన ఫలితంలో ఉండడం వల్ల శుభ ఫలితం కనబడుతూ ఉంటుంది. ఉద్యోగము, విద్య అన్ని కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సంపూర్ణ బలం కలిగిన గ్రహస్థితులు యొక్క ద్వితీయ గ్రహాధిపతి అయిన చంద్రుడు, అలాగే సప్తమ గ్రహము, భాగ్య గ్రహాల యొక్క అనుగ్రహం ద్వారా సంపద రెట్టింపు సంఖ్యలో పెరుగుతూ ఉంది. మనసులో ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. కొత్తగా వివాహమైన వాళ్ళు భార్యాభర్తల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగ రీతిగా అయిన కొన్ని విషయాల్లో మెరుగైన ఫలితం కనబడుతూ ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు అధికంగా రెట్టింపు సంఖ్యలో డబ్బులు చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్ననాటి స్నేహితులతో కలుసుకోవడం, బంధువులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తుంటారు. ధనుసు రాశి వారికి మనసు రీతిగా తెల్లటి పాలులాగా చాలా మంచి మనసుతో ఈరోజు ఉదయించే సూర్యుడు మీకు కలిసి వచ్చినట్లు కనబడుతూ ఉంటుంది. అలాగే పై అధికారులు పనులు చేస్తున్న ఉద్యోగంలో చేసేవారికి పై అధికారులు ప్రశాంతతగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు పాతగా చేసుకున్న కొన్ని సమస్యలు తెరపైకి రావడం వల్ల దాన్ని మీరు చాలా మనసులో గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది. ప్రశాంతంగా ఏ పనులు చేసినా కొద్దిగా మీకు ఆగిపోవడం, అలాగా ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడినట్లు కనబడుతూ ఉంటుంది. ఇంకా మనకు సంపూర్ణమైన చంద్రుడు శుక్ర నక్షత్రం ఉండడం వల్ల మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు పరమైన విషయాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండి. ఉద్యోగపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. మకర రాశి వారికి జన్మరాశికి ద్వితీయ రాశికి అధిపతి కలిగిన శని భగవానుడు కొద్దిగా ఇబ్బంది కలిగించి ఆరోగ్యాన్ని, మానసిక ఒత్తిడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కాలేదు అనే భావం కలిగిన వారికి వివాహం త్వరగా బంధుత్వ మార్గంలో జరిగిపోతాయి. పై అధికారులను మెప్పు పొంది మంచి ఉద్యోగంలో పదవిని అలంకరిస్తారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపార రంగంలో అభివృద్ధి కనబడుతోంది. అలాగే మీరు చేస్తున్న మనకు సామాజిక సేవ కానీ, పేరు కానీ, ప్రతిష్ట కానీ మెరుగుపడడానికి సమయం ఆసన్నమైంది. మనసులో ఉన్న చిన్నపాటి ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తాయి. కుంభరాశి వారికి ప్రత్యేకించి అనుకూలంగా ఉంది. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న చంద్ర భగవానుడు లాభస్థానములో నుండి లాభాన్ని ఎదురు చూసడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనం పాత బకాయిలు గూర్చి ఆలోచన చేసి మానసిక ఒత్తిడితో ముందుకుంటాం. కుటుంబ సభ్యులతో చాలా ప్రశాంత వాతావరణం గడపడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే ఈరోజు ఉద్యోగ రీతిగా అయిన కొన్ని సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపార రంగంలో నిలకడగా జరుగుతున్న వ్యాపారం కొనసాగుతూ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్న పాత బకాయి ఒకటి మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది. దానివల్ల జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉండదు. ఈ రోజు నుంచి వాళ్ళకు చంద్రబలం తోడైనది. అందువల్ల మనసులో ప్రశాంత వాతావరణం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనేక కార్యక్రమాలు ముందుకు చేసుకుని వెళ్ళగలుగుతారు. కొద్ది ఇబ్బందులు పడి తడబడినా మళ్ళా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.